ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన దేవుని వాక్యమును ధ్యానించుటకు ప్రభు ఇచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మీకు నా వందనములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖనములు యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనమును చదువుకుందాం. వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అవును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మీతో కలిసి ఒక ప్రాముఖ్యమైన అంశమును ధ్యానించాలని ఆశపడుచున్నాను. లూకాసు వార్త 18వ అధ్యాయము 38 నుంచి 43 వచనములను చదువుకుందాం. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్ష మడుగుకొనుచుండెను. జన సమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించింది. కానీ వాడు మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేశాను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగగా, వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానని అనెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచచ్చు ఆయనను వెంబడించాను. ఈ వాక్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును మీకు బోధించాలని ఆశపడుతున్నాను. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ఒక గుడ్డివాడిని మనం చూస్తున్నాం. అలాగే ప్రభువును వెంబడిస్తున్నటువంటి జన సమూహమును కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ గుడ్డివాడు జన సమూహములు లేడు, కానీ జన సమూహమును విడిచి ఒంటరయ్యాడు. ప్రభు కోసం కనిపెడుతున్నాడు. ఆ దారిలో ప్రభు వస్తాడని విన్నాడు. ఎన్నోసార్లు ప్రభు కోసం విన్నటువంటి వ్యక్తి, ఆ గుడ్డివాడు ప్రభు కోసం కనిపెడుతున్నాడు. దారి పక్కన ఉన్నాడే కానీ మనసంతా కూడా ప్రభు మీదే ఉంది. ఆ దారిలో ప్రభు ఎప్పుడు వస్తాడని గమనిస్తున్నాడు. అందుకని ఎప్పుడైతే జన సమూహం ఆయన వెంబడిస్తున్నారని తెలిసినప్పుడు, ఈ జన సమూహం యొక్క శబ్దాలు విన్నప్పుడు వెంటనే ఎవరని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసు ఇటువైపు వస్తున్నాడని వారు చెప్పారు. ఇదివరకు ప్రభు కోసం గొప్పగా విని ఉన్నటువంటి ఈ భిక్షగాడు, ఈ గుడ్డివాడు ఏం చేశాడంటే, వెంటనే దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేశాడు. ప్రియమైన వాళ్ళ, ప్రభు కోసం మీరు ఒంటరైనప్పుడు, ప్రభు కోసం మీరు ప్రత్యేకింపడినప్పుడు, ప్రభు కోసం మీరు సమర్పించుకున్నప్పుడు ప్రభు మిమ్మల్ని దర్శిస్తాడు. జన సమూహంలో ఉండిపోయి జన సమూహంలోనే మీరు దేవుని ఆరాధన చేసినప్పుడు దేవుడి వ్యక్తిగతంగా మీ స్వరమును ఎలా వినగలరు? ప్రియమైన వాళ్ళని, మీరు దేవుని స్వరమును వినాలంటే మీరు ప్రత్యేకించబడాలి. మీరు జన సమూహములా ఉండాలి. అంతేగాని జన సమూహంలో మీరు ఒకరిగా ఉండకూడదు. ప్రభు ఈ వాక్యమును మీతోనే మాట్లాడుతున్నాడు. నీవు ప్రభు సన్నిధికి ఒంటరిగా నువ్వు ప్రత్యేకించబడినప్పుడు నీలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఒంటరైన వాడు ఏమవుతాడు? బలమైన జనము. ప్రియమైన వాళ్ళు, ఈ వాక్యం మీకోసం, ప్రభు మీకోసం కనిపెడుతున్నాడు. మీరు ఎప్పుడైతే ప్రభుతో వ్యక్తిగతమైనటువంటి సంబంధము కలిగి జీవిస్తారో ప్రభు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. ఈ వాక్యమును ప్రభు దీవించిన కాక. ఆమేన్.